భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. నమస్తే, జీఎంకే ఛానల్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీనాయుడు గారు మనతో ఉన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి విశాఖపట్నంలో మంచి డాక్టర్గా స్థిరపడ్డారు. ఈ క్రెడిట్ అంతా అక్కడ చేయడం అన్నదే నా జీవితంలో ఒక మలుపు అనుకోవచ్చు. ఏజ్తో సంబంధం లేకుండా పిల్లల్లో కూడా ఎక్కువగా ఇలాంటి ఇమ్యూనిటీ 9 నెలల వరకు వాళ్ళు మదర్ తాలూకు ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. 9 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్యలో అంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 5 సంవత్సరాల్లో పిల్లలు పెద్దవాళ్ళు అంటే 60 సంవత్సరాల పైన వాళ్ళకి బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే వీళ్ళు ఈ ఏజ్ గ్రూప్స్ అన్నవి. కొంతమంది దంపతులు పిల్లలు పుట్టడం లేదని ఐవీఎఫ్ సెంటర్ని సంప్రదిస్తుంటారు. ఐవీఎఫ్ వరకు వెళ్ళడానికి కారణాలను మాత్రం కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీనాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. పిల్లలకు సంబంధించిన వ్యాధుల గురించి, పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయనతో మాట్లాడారు. నమస్తే సార్. విశాఖపట్నంలో చిన్నపిల్లల డాక్టర్ ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చే 5 డాక్టర్లో మీరొకరు. చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తూ తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఏమనిపిస్తుంది సార్? ఇది చాలా ఆనందించదగ్గ విషయం. పేరెంట్స్ తల్లిదండ్రులు ఒక మంచి పిల్లల వైద్యునిగా నన్ను గుర్తించినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఇది నాపై వాళ్ళకున్న నమ్మకం, నేను చేసుకున్న అదృష్టం. ఈ వైజాగ్ లాంటి సిటీలో ఒక మంచి వైద్యుడిగా పేరు రావడం అన్నది చాలా చాలా ఆనందించిన విషయం. ఈ క్రెడిట్ అంతా మా పేరెంట్స్ చేసుకున్న పుణ్యం వల్ల అవనియండి. నేను పీజీఐ చండీగఢ్లో నేర్చుకున్న వైద్యం వల్ల అవనియండి. ఈ సిటీలో మంచి వైద్యునిగా పిల్లల వైద్యునిగా గుర్తింపు రావడానికి చాలా ఆనందిస్తున్నాను. ఉమ్మడి విశాఖ జిల్లా అంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లాగా ఏర్పడిపోయింది. అనకాపల్లి జిల్లాలో పైడంపేట గ్రామానికి చెందిన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి విశాఖపట్నంలో మంచి డాక్టర్గా స్థిరపడ్డారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? నా కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే మా తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకోలేదు, కానీ మంచి వ్యవసాయదారుల కుటుంబం. ఆ మాత్రం వ్యవసాయం చేస్తూ మమ్మల్ని అన్నీ చదివించడం వరకు మాకు ఇబ్బంది లేకుండా చదివించారు. అలాగే నేను ప్రైవేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ చదవలేదు. అంతా మా ఊర్లో ఉన్న ప్రాథమిక పాఠశాల 5వ తరగతి వరకు, అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడువాడ అనే గ్రామంలో 10th వరకు, మా ఊరు నుంచి ఇంకో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోడవరంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం. నా చదువంతా తెలుగు మీడియంలోనే జరిగింది. పేరెంట్స్ ప్రోద్బలంతో, అంటే ఆర్థికంగా వాళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళు కష్టపడుతూ, అప్పట్లో మాకు పుస్తకాలు కొనడమే గొప్ప, బుక్స్ కొనడమే గొప్ప. అప్పట్లో ట్యూషన్ల మాట అది ఏమీ లేదు. అంతా మనం సొంతంగా కాంపిటేటివ్ స్పిరిట్తో చదువుకొని 10th నేను మంచి పొజిషన్లో టాప్ 5లో రావడం జరిగింది.
ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ ఫస్ట్ కూడా రావడం జరిగింది జూనియర్ కాలేజ్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చాలా బాగా చదివేవాళ్ళం. ఆ స్ఫూర్తితోనే తెలిసిన వాళ్ళు, మనకి కుటుంబ నేపథ్యం అంటూ లేదు. మేబీ నేనే మొదట ప్రొఫెషనల్ కోర్సుల్లో చదివిన అయి ఉన్నాను మా ఊరి నుంచి. సార్, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మీకు డాక్టర్ కావడానికి గల స్ఫూర్తి ఎవరు సార్? స్ఫూర్తి అంటూ ఇందాక చెప్పినట్టు పెద్ద ఎవరినో స్ఫూర్తిగా తీసుకోలేదు, కానీ ఏదో ఒకటి సాధిద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనే స్పిరిట్తోనే ఇంటర్ వరకు మాకు మెడిసిన్ కోర్స్ ఒకటి ఉంటుందని కూడా తెలియని పరిస్థితి. ఓకే. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మాకు కెమిస్ట్రీ చెప్పే మహేశ్వరరావు గారు అనే ఒక లెక్చరర్ వచ్చి ఎంసెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉంటుంది అని చెప్పడంతో అదే మేబీ మా మాస్టరే మాకు స్ఫూర్తి అనొచ్చు. ఆయనే మాకు చెప్పారు. ఎందుకంటే అప్పట్లో ఇంత అవేర్నెస్ ఉండేది కాదు. ఎవరో బాగా సిటీలో ఉన్న వాళ్ళు లేదా డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకునేవారు మెడిసిన్ కోర్స్. కరెక్ట్. బట్ ఆ మాస్టర్ చెప్పడం వల్ల ఆ స్పిరిట్, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అప్పట్లో ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి తెలుగు మీడియంలోనే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీటు సంపాదించడం. దాని తర్వాత అక్కడ కూడా చాలా కష్టపడి మేబీ తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో మెడిసిన్ చదివి, ఎందుకంటే మాకు 10th వరకు ఎలా పరిస్థితి ఉండేదంటే ఇంగ్లీష్ చెప్పడానికి కూడా మంచి టీచర్స్ ఉండేవారు. ఓకే. ఇంగ్లీష్ అనేది అక్కడ కొంచెం ఎగ్జామ్ వరకు పాస్ అయిపోయేటట్టు చదువుకొని మిగతా సబ్జెక్టులన్నీ బాగా చదువుకునేవాళ్ళం తెలుగు మీడియంలో ఉండడం వల్ల. ఇంటర్లో కూడా అలాగే బయాలజీ గ్రూప్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి మార్కులు వచ్చి అప్పుడులో మాకు తెలియకన్నా ఆ కాలేజీలో టాప్, బైపీసీ గ్రూప్కి టాప్ అనేటప్పటికీ అదో ఫీలింగ్. దాంతో ఆ ప్రోద్బలంతో, లెక్చరర్లు ఇచ్చిన ప్రోద్బలంతో మెడిసిన్లోకి వెళ్ళడం జరిగింది. ఇదంతా ప్యారలల్గా మా ఇంట్లో వ్యవసాయ పనుల్లో సాయం చేస్తూ చదువుకునేవాడు. అప్పట్లో పరిస్థితులు అలాగే ఉండేవి. ప్రతి పిల్లాడు ఇంట్లో వ్యవసాయం పని చేసుకోవడం, మిగతా టైంలో స్కూల్కి వెళ్ళే టైం. సార్, ఎంబీబీఎస్ చేసిన తర్వాత స్పెషలైజేషన్ చేస్తారు కదా, మరి అంటే ఈ పెడియాట్రిక్స్ అనే ఆ కేటగిరీ స్పెషల్గా తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్? ఇది ఎంబీబీఎస్ చదివేటప్పుడు అంటే అప్పుడు సర్జికల్ బ్రాంచెస్ బాగా క్రేజ్ ఉండేది. నేను కూడా ఏ ఆర్థోపెడిక్స్నో జనరల్ సర్జనో అవుదామని అనుకున్నాను. నేనే కాదు, అప్పటికి చదివే వాళ్ళు ఎక్కువ మంది సర్జికల్ బ్రాంచెస్ మీద క్రేజ్ ఎక్కువ ఉండేది. కానీ నేను పీజీఐలో మంచి ర్యాంక్ సాధించాను. చండీగఢ్లో ఆల్ ఇండియా ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చేటప్పటికి నాకు ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్స్ బ్రాంచ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో పిడియాట్రిక్స్ అప్పుడే గ్రోయింగ్ బ్రాంచ్, ఎవాల్వింగ్, చాలా ర్యాపిడ్ చేంజెస్. అది పిడియాట్రిక్స్ పీజీఐ చండీగఢ్లో అంటే చాలా క్రేజ్ ఉన్న బ్రాంచ్. అందువల్ల ఆర్థోపెడిక్స్ వదిలి కూడా పిడియాట్రిక్స్ బ్రాంచ్లోకి వెళ్ళడం జరిగింది. మేబీ ఈ ఫేమ్, పేరు రావడానికి అక్కడ చేయడం అన్నదే నా జీవితంలో ఒక మలుపు అనుకోవచ్చు. దానివల్ల వైజాగ్లో మంచి వైద్యునిగా ఎందుకంటే పీజీఐలో లెర్నింగ్ పిడియాట్రిక్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అప్ టు డేట్ ఉండేవాళ్ళం. దానివల్ల పేషెంట్ల తాలూకు పిల్లల్లో వచ్చే జబ్బుల్ని డయాగ్నోజ్ చేయడం కానీ, ట్రీట్మెంట్ చేయడం కానీ, ఒకవేళ మన దగ్గర అవన పరిస్థితులు ఎక్కడికైనా రిఫరల్ చేయడం వల్ల, ఇవన్నీ అక్కడ నేర్చుకోవడం వల్ల నాకు
చాలా ఉపయోగపడింది ఇన్స్టిట్యూట్. అది సార్ అసలు చిన్నపిల్లలు అనారోగ్య బారిన పడడానికి అసలు మెయిన్ కారణాలు ఏమై ఉంటాయి అంటారు సార్? చిన్నపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు అంటే మేబీ ఇది గమనించదగ్గ విషయమే. ఇది మల్టీఫ్యాక్టోరియల్. ఒకటి, వయసు రీత్యా వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ 9 నెలల వరకు వాళ్ళు మదర్ తాలూకు ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. 9 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్యలో వాళ్ళ ఓన్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి. ఇందులో అందరూ ఒకలాగే ఫాలో అవ్వరు. కొంతమందికి ఇమ్యూనిటీ ఫాస్ట్గా వచ్చేస్తుంది, కొందరికి డిలే అవుతుంటుంది రెస్పాన్స్ వల్ల. దాన్ని బేస్ చేసుకొని ఆ పిల్లల్లో కొద్ది మందిలో మాత్రం ఇమ్యూనిటీ ఇంకా సరైన డెవలప్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎక్స్పోజ్ సఫర్ అవుతున్నారు. అది ఒక పాయింట్. రెండోది ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీస్. ఎన్విరాన్మెంటల్ అంటే మనం తీసుకుంటే అర్బనైజేషన్, క్రౌడింగ్. ఓకే. 2, స్కూల్లో పిల్లలు ఎక్స్పోజ్ అవ్వడం. 3, వాతావరణ పరిస్థితులు. ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితులు కూడా మన అనే కన్నా చిన్నపిల్లలు ఇమ్యూనిటీ వైజ్ డౌన్లో ఉండేవాళ్ళు 5 సంవత్సరాల్లో పిల్లలు, పెద్దవాళ్ళు అంటే 65 సంవత్సరాల పైన వాళ్ళకి బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే వీళ్ళు ఈ ఏజ్ గ్రూప్స్ అన్నవి చాలా క్రూషియల్. వాళ్ళకి ఎక్కువగా సహకారం డాక్టర్ల నుంచి అవనాయండి, ఫ్యామిలీ నుంచి అవనాయండి, బాగా ఉండాలి. సో ఈ మల్టీఫ్యాక్టోరియల్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మన పిల్లలు ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతున్నారు. దాంతో వాతావరణాలు కూడా ఈ మధ్య ఈ ప్రతికూలంగా ఉంటున్నాయి. ఒక రకమైన జబ్బుల నుంచి ఒక రకమైన జబ్బులు కొత్తవి పుట్టుకు రావడం, అంటే వైరస్లు కొత్తవి రావడం, ఇవన్నీ ఈ కొత్త వైరస్లకి ఎవరి దగ్గర ఇమ్యూనిటీ ఉండదు. అదే మనకి కరోనా చూపించింది. కరోనా డార్మెంట్ అయిపోయింది ఎప్పటి నుంచో, కానీ కొత్తగా వైరస్ రావడం వల్ల ఎవరి దగ్గర ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల జనం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి మరణాలు కూడా సంభవించాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ పిల్లలు వ్యాక్సిన్లు వేస్తుంటారు కదా సార్, అంటే ఏ వయసులో ఎలాంటి వ్యాక్సిన్ వేయాలి, అసలు వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వేయాలి? మన ఈ పిల్లల వైద్యం అవునాయండి, ఏదైనా వ్యాక్సిన్స్ అన్నవి చాలా మరణాలని ఆపేయనే చెప్పొచ్చు. మేబీ ఒక 30 ఏళ్ళ కిందట పరిస్థితి చూస్తే మనకి టీబీ చాలా ఎక్కువ ఉండేది, పోలియో ఎక్కువ ఉండేది. అప్పట్లో అవేర్నెస్ లేక చాలా వ్యాక్సినేషన్ అప్పటికి ఇంకా డెవలప్ అవ్వలే. ధనుర్వాతం అంటే టెటనస్, స్మాల్ పాక్స్, అప్పటికి అవే భయంకర, చికెన్ పాక్స్, ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. మేబీ మా దృష్టిలో మేము అబ్జర్వ్ చేసిన వాటిలో ధనుర్వాతాన్ని చెప్పవచ్చు. నియర్లీ 25 ఏళ్ల నుంచి నేను అసలు ఒక ధనుర్వాతం కేసు చూడలే. అంటే ఇదంతా చేంజ్ టీటీ వ్యాక్సినేషన్స్. అలాగే మనకి ఈ వ్యాక్సినేషన్స్లో ముఖ్యమైనవి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించే వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ సెంటర్స్లో గవర్నమెంట్ ద్వారా లభిస్తాయి, ప్రైవేట్గా కూడా లభిస్తాయి. అందులో బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి, హెచ్ఇన్ఫ్లుయెంజా బి అని మెనింజైటిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి వచ్చేది, ఇంకా పోలియో వ్యాక్సిన్, కోరింత దగ్గు, రోటా వైరస్ అని లాస్ట్ 10 years నుంచి మేము వేస్తున్నాం. వైరల్ డయేరియాని ఆపేది. ఆ డయేరియా సంవత్సరంలో పిల్లల్ని చాలా మరణాలను కాచేసేది. ఈ వ్యాక్సిన్ ఒకటి వచ్చింది. ఇవన్నీ గవర్నమెంట్లో వేస్తున్నారు. వీటితో పాటు గవర్నమెంట్లో లేనివి ప్రైవేట్గా మనకు ఉన్నవి హెపటైటిస్ ఏ, చికెన్ పాక్స్, టైఫాయిడ్, ఇవి కూడా చాలా మంచి వ్యాక్సిన్స్. ఇవి కూడా ప్రైవేట్గా వేస్తున్నాం. ఈ వ్యాక్సిన్ సర్టన్ షెడ్యూల్ ప్రకారం, అంటే 5 yearsలో ప్రైమరీ ఇమ్యునైజేషన్ అంటాం. ఈ 0 doses,
1.5 months, 2.5 months, 3.5 months, మళ్ళా 9 నెలలకి, 15 నెలలకి, 18 నెలలకి, 5 సంవత్సరాలకి. ఇవి గవర్నమెంట్ షెడ్యూల్లో తప్పనిసరిగా వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా అఫోర్డబిలిటీ బాగుండి ప్రైవేట్గా వేయించుకున్న వ్యాక్సిన్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. బట్ వ్యాక్సినేషన్ అన్నది మరణాల నుంచే రక్షించే, మరణాలు ఒకటే కాదు, ఒక 2 యూజువల్గా మార్టాలిటీ, మార్బిడిటీ. మార్టాలిటీ అంటే డెత్కి వెళ్ళడం, మార్బిడ్ అంటే ఏదైనా డిజబిలిటీ రావడం. ఈ రెండింటిలో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. మార్టాలిటీ అంటే ఏదైనా ఒక మెనింజైటిస్ వచ్చింది అనుకోండి, అది డెత్ని కాజ్ చేయొచ్చు, లేదా పక్షవాతం లాంటి లక్షణాలని కూడా కాజ్ చేయొచ్చు, మెంటల్ రిటార్డేషన్ కాజ్ చేయొచ్చు. ఇవన్నీ ఈ వ్యాక్సిన్స్లో ప్రివెంటబుల్. కొన్ని మెనింజైటిస్కి ప్రివెన్షన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఈ బీపీ, షుగర్, తర్వాత హార్ట్ అటాక్ కానివ్వండి, కిడ్నీలో స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా అంటే సర్టన్ ఏజ్, ఒకప్పుడు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, అంటే ఆ ఏజ్ దాటిన వాళ్ళకి మాత్రమే అప్పట్లో ఈ వ్యాధులు ఎక్కువగా కనిపించారు సార్. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కువ శాతం చిన్నపిల్లల్లో కూడా, అంటే ఏజ్తో సంబంధం లేకుండా పిల్లల్లో కూడా ఎక్కువగా ఇలాంటి వ్యాధులు అనేవి కనిపించడం జరుగుతుంది. ఇది చాలా మంచి క్వశ్చన్. మేబీ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. లైఫ్ స్టైల్ అంటే మన యాక్టివిటీస్, ఈ డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే హైపర్ టెన్షన్, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ అంటాం, కిడ్నీ స్టోన్స్, ఇవన్నీ ఒకప్పుడు 40 సంవత్సరాల తర్వాతే ఎక్కువగా వినేవాళ్ళం. ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఒబిసిటీ అంటాం. 2 స్మోకింగ్ అంటాం. 3 ఆల్కహాలిజం అంటాం. మొదటి 2 పిల్లల్లో చాలా తక్కువ, కానీ ఒబిసిటీ అన్నది ఇప్పుడు మేబీ ఫ్యూచర్లో ప్రాణాంతకమైన వ్యాధుల్ని కలగజేసే ప్రేరకం అనొచ్చు. ప్రేరకమారు ఒక ఎంటిటీ అనొచ్చు. ఒబేసిటీ ఒక రీసెంట్గా ఒక స్టడీ 30 సంవత్సరాల కిందట ఒబేసిటీ దగ్గర 10% నుంచి 15% ఉంటే పిల్లల్లో, ఇప్పుడు దగ్గర 30 to 40% ఒబేసిటీ రిస్క్లో పిల్లలు వచ్చారు. దీనికి అంతటికీ కారణం పిల్లల్లో ఎక్కువ స్పోర్ట్స్కి టైం లేకపోవడం, స్పోర్ట్స్కి ప్లేస్ లేకపోవడం, వాళ్ళలో యాక్టివిటీ లేకపోవడం ఒక కారణం. ఎడ్యుకేషన్, ఇది అప్పట్లో చాలా విశాలంగా మనంతా నడిచి వెళ్ళే వాళ్ళం, నడిచి ఆడుకునే వాళ్ళం. రెండో కారణం డైట్. ఇప్పుడు అన్ని రిఫైన్డ్ ఆర్ హై కెలోరీ డైట్ ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది. అవైలబిలిటీ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్స్. రిఫైన్డ్ మీన్స్ ప్రాసెస్డ్. అందులో షుగర్స్ ఎక్కువ ఉంటున్నాయి, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, అంటే హై షుగర్స్. ఇప్పుడు ఓఆర్ఎస్ తీసుకుంటే మార్కెట్లో కొత్త ఓఆర్ఎస్లని టెట్రా ప్యాక్లు వస్తాయి, వాటిలో షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యూజువల్గా అందులో ఉండవలసిన షుగరు 20 grams per 100 ml ఉండవలసింది ఇవి చాలా హైలీ కాన్సన్ట్రేటెడ్ షుగర్స్. అలాగే మనం తీసుకునే కూల్ డ్రింక్స్ అన్నీ హై కెలోరీ డైట్స్, 5000 calories వరకు ఉంటాయి ఒక 100 ml. అండ్ చాక్లెట్స్, పిజ్జాలు, ఇవన్నీ కలిపి ఆహారపు అలవాట్లే మెయిన్ కాజ్ అంటారు. షుగర్స్, ఒబేసిటీ. ఇంకా మనం ఇంకా కొంచెం హార్డ్ చిప్స్ ఇటు అట్టుకు వెళ్తే వాటిలో హై సాల్ట్ ఉంటుంది. 2 కూడా పిల్లల్లో కిడ్నీస్ మీద, లివర్ మీద బాగా ఎఫెక్ట్ ఇస్తాయి. అందుకే ఫ్యాటీ లివర్స్, రీనల్ ప్రాబ్లమ్స్ అవి వచ్చే అవకాశం, దాంతో గ్యాస్ట్రైటిస్, ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఒకటి వాడి యాక్టివిటీ తగ్గిపోవడం,
2 వాడి డైట్లో హై కెలోరీస్ ఉండడం, ఇంకా 3 సన్ ఎక్స్పోజర్. ఈ సన్ ఎక్స్పోజర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య మేము ఎక్కువగా చూసే పిల్లలు ఏంటంటే, పిల్లలందరూ సార్ మావాడు నీరసంగా ఉంటున్నాడు, బాడీ పెయిన్స్ అంటున్నాడు, అన్ని నొప్పులు అని చెప్తున్నాడు ఓకే అని వస్తున్నారు ఎక్కువ. వాళ్ళందరూ అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కుతారు, ఆటో నుంచి స్కూల్ దగ్గర దిగుతారు, స్కూల్ నుంచి క్లాస్లోకి వెళ్ళిపోవడమే. ఒక్కరికి కూడా 5 minutes సన్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మన సన్ నుంచి మన స్కిన్లో ఉన్న ఫ్యాట్ ద్వారా విటమిన్ డి సింథసైజ్ అవుతుంది. విటమిన్ డి అన్నది మన బోన్ స్ట్రెంగ్త్కి యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి విటమిన్ డికి. హార్ట్ రెగ్యులేటర్ అవ్వచ్చు, ఏదైనా కాల్షియం స్టెబిలైజరింగ్ ఏజెంట్ విటమిన్ డి. అది చాలా పిల్లల్లో నేను ప్రతి పిల్లడికి అలా ఆ కంప్లైంట్స్తో వచ్చిన వాళ్ళకి చేయిస్తే చాలా తక్కువ అమౌంట్స్ ఆఫ్ విటమిన్ డి అది కొనుక్కొని నేను ప్రిస్క్రైబ్ చేయవలసి వస్తుంది. అది సహజంగా నేచురల్గా తయారు చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళలో కూడా మనం ప్రిస్క్రైబ్ చేయవలసి వస్తుంది. అందుకే స్పోర్ట్స్ 1 hour కనీసం 40 minutes సన్లో ఈవినింగ్ కానీ బిఫోర్ 4 o'clock 1 hour మస్ట్గా చేస్తే ఈ లోపాలు ఉండవేమో అని బాగా. పిల్లలు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా సమస్యకి గురైనప్పుడు ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని ఏమైనా కాపాడుకోవచ్చా? ఎవరైనా పేరెంట్స్ నాలెడ్జబిలిటీ మీద ఆధారం ఉంటుంది, పిల్లడి తాలూకు కండిషన్. యూజువల్గా పేరెంట్స్ ఇంటెలిజెంట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లడిలో యాక్టివిటీని రోజు చూస్తారు కదా, ఆ యాక్టివిటీ బాగున్నంత వరకు అంటే వాటిలో టోలరెంట్ చేసుకునేంత వరకు ఇంట్లో చూసుకోవచ్చు. ఫస్ట్ 1 to 2 days ఆర్ 3 days ప్రైమరీగా వాళ్ళకి తెలిసిన యాంటీబయాటిక్ కాకుండా జ్వరానికి అయితే జ్వరం మందు, జలుబు మందులు ఇవి వాడుకొని మేబీ 3 days to 5 days ఫీవర్ తగ్గకపోతే మస్ట్గా రావాలి. లేదా ఏదైనా డిసీజ్ 3 to 5 daysలో తగ్గకపోతే మనం వైరల్ నుంచి మనం వేరే థింక్ చేయవలసిన అవసరం ఉంటుంది. అది డాక్టర్స్ లెవెల్లోనే జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఇంట్లో వైద్యం చేసుకొని లేదా యాంటీబయాటిక్ మిస్యూజ్ చేయకన్నా డాక్టర్ల సలహాతో లేదా తెలిసిన వాళ్ళ సలహాతో చూసుకొని ఎప్పుడైతే పిల్లడి కండిషన్ బాగోలేదు అంటే వాడి వీక్నెస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, వాడి బాడీలో టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ ఉన్నా లో ఉన్నా, వాడి సెన్సోరియంలో తేడాలున్నా, వాడి యాక్టివిటీలో తేడాలున్నా ఇవి డేంజర్ సైన్స్ అంటాం. అవి నెగ్లెక్ట్ చేయకూడదు. సో అలాంటి డౌట్ ఏమున్నా వెంటనే సలహా తీసుకొని డాక్టర్ సలహాతో వైద్యం చేయించడం మంచిది. కరోనా ఈ పేరు వింటే భయపడే పరిస్థితి అందరికీ తెలుసు. కరోనా సమయంలో డాక్టర్లు ఎంత సేవ చేశారో అందరికీ తెలిసిందే. కొంతమంది డాక్టర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మీరు ఒక డాక్టర్గా కరోనా సమయంలో చేసిన సేవ గురించి కానీ మీ మాటల్లో. కరోనా చాలా పాఠాలు నేర్పింది, పేషెంట్లకే కాదు డాక్టర్లకు కూడా. దాంట్లో కరోనా అన్నది ఇందాకే చెప్పాను, మనకి కొత్త వైరస్, మన హ్యుమానిటీకి అందరికీ మన బాడీలో దానికి స్పెసిఫిక్గా ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల, స్పెసిఫిక్ అంటే దానికి సంబంధం, మన బాడీలో ఎప్పుడైనా ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది అంటే ఒక ఇన్ఫెక్షన్ కానీ ఒక వ్యాక్సిన్ కానీ మనకి వేస్తే యాంటీబాడీస్ తయారయ్యి మన బాడీలో దాని మెమరీ సెల్స్ ఉంటాయి. ఆ మెమరీ సెల్స్ కొన్నింటికి నెల ఉండొచ్చు, కొన్నింటికి సంవత్సరాలు ఉండొచ్చు. ఆ మెమరీ లేకపోవడం వల్ల చాలామంది ఎఫెక్ట్ అయినారు. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మోస్ట్లీ ఏజ్డ్ పీపుల్, డిసీజ్డ్ పీపుల్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినారు. సో కరోనా టైంలో మేము డైరెక్ట్ కరోనా పిల్లల్లో తక్కువగా ఉండడం వల్ల మేము కరోనా కేసులు చూసాం.
కానీ మా పిల్లల్లో ఎక్కువగా మార్టాలిటీ అంటూ మన వైజాగ్ వరకు ఆ టైంలో మేము ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. అవి 1-2 అంతే. అంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 5 సంవత్సరాల పిల్లలు, పెద్దవాళ్ళు అంటే 65 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే వీళ్ళు ఈ ఏజ్ గ్రూప్స్ అన్నవి. కొంతమంది దంపతులు పిల్లలు పుట్టడం లేదని IVF సెంటర్ని సంప్రదిస్తుంటారు. IVF వరకు వెళ్ళడానికి కారణాలను మాత్రం కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే GMK టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.